తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని తాను కోర్టులో పిల్ వేసినట్లుగా తెలిపారు. లేకపోతే ఇటలీ ప్రభుత్వం వాటికన్ సిటీని దేశంగా ప్రకటించినట్లు 34 లక్షల మంది ప్రజలున్న తిరుపతిని ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. జూలై 23ని నేను ఇన్వెస్టిగేట్ చేశాను. లడ్డూ విషయం మీకు తెలిసినప్పుడు మీరు 100 రోజులు పూర్తయినంత వరకు ఎందుకు మీరు ఈ ప్రశ్నించలేదు? ఈరోజు నేను పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశాను, షాక్ అవుతున్నాను. ఎవరో ఏదో ఇచ్చిన స్క్రిప్ట్ చదవద్దు తమ్ముడు, నువ్వంటే నాకు గౌరవం, నేనంటే నీకు మహా గౌరవం, ఇప్పటికీ మర్చిపోలేను. మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఇంటికి రమ్మంటే వచ్చా, ప్రేయర్లు చేశా. చిరంజీవి, అల్లు అరవింద్ 10 నిమిషాలు వెళ్ళిపోతే నువ్వు గంట కూర్చున్నావు. తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో 6 మినిస్టర్లు, ఎంపీలు ఉంటుండగా నేను విఐపి రూమ్ కి రాగానే నువ్వు నిలబడి నీ కుర్చీ ఇచ్చావు. లడ్డూలో కల్తీ కలిసింది అంటే ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయాలి, ఒక హోలీ టెంపుల్ ని అన్హోలీ చేస్తే. కానీ జూలై 23ని ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను చదివాను, టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేసింది. ఇప్పుడు వరకు ఎందుకు ఊరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? దానికి ముందు జవాబు చెప్పాలి. అంటే 100 రోజులు మీరు ఫెయిల్ అయిపోయింది డిస్ట్రాక్ట్ చేయడానిక, స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మడానిక, ప్రత్యేక హోదా కావాలని కోర్టులో ఫైల్ చేయి. కనీసం నేను ఫైట్ చేస్తున్నాను 6 కోట్ల ఆంధ్రుల తరపుని, 15 కోట్లు తెలుగు ప్రజల తరపుని. మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదని అడుగుతున్నాను చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని. మొన్న విశాఖపట్నంలో 38 మంది ప్రాణాలు పోతే ఎన్వైరన్మెంటల్ కంపెనీ నెగ్లిజెన్సీ వల్ల పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? వరదలు వచ్చి 10 లక్షల మంది విజయవాడ ప్రజలు మునిగిపోతుంటే పవన్ కళ్యాణ్ బయటకు వస్తే సెల్ఫీలు తీసుకోవాలంట. ఎవడు అడుగుతున్నాడు నీతో సెల్ఫీలు?